ఓం నమో వెంకటేశాయ. నిరహంభావ సాధన నిరయంగతి బాధన. గోవింద గోవింద. అహం మమేతి ప్రసృతా మమాత్రధీః అవిద్యమానాగస ఆగతాచిరా. అహం భవానాత్మసఖేతి మామకీ హ్యనుగ్రహాత్ తావక చింతనేరితాత్ అని అఖిలానత నఖలూకృత నిఖిలాపన్ ముఖభావనుడైనటువంటి శ్రీనివాస పరమాత్మని చాలా భక్తిగా ప్రార్థించుకుంటూ శ్రీశుకుల వారు ఉపదేశం చేసిన శ్రీమద్భాగవత మహాగ్రంథం యొక్క అధ్యయన కార్యక్రమాన్ని మనం ప్రారంభించుకుందాము. యథాప్రకారం ప్రార్థనా శ్లోకాలను చదువుకుని ప్రారంభంలో చేసుకోవలసిన మంగళాచరణం చేసుకుందాము. శ్రీ గణేశ ప్రార్థన. పార్వతీప్రియ హేరంబ విశ్వవంద్యాఖిలస్తుత పర్వతోపమతామాప్తం విఘ్నం క్షపయ మే ప్రభో. శ్రీ గురు ప్రార్థన. గురుర్బ్రహ్మా గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వర గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శ్రీనివాస ప్రార్థన. భార్గవీ ప్రాణనాథాయ గార్గ సంవీతనామినే మార్గశీర్ష ప్రియాయాస్తు శ్రీనివాసాయ తే నమః. అథ సంకల్పః. అస్మాకం ఉపాత్త సమస్త దురిత క్షయ ద్వారా బుద్ధిశుద్ధ్యర్థం విద్యాభివృద్ధ్యర్థం భక్తిజ్ఞానవైరాగ్యాది తదనుకూల సర్వసంపత్సమృద్ధ్యర్థం శ్రీపరమేశ్వర ప్రీత్యర్థం శ్రీమద్భాగవత పాఠం కరిష్యామహే. అస్య శ్రీమద్భాగవత స్తోత్ర మహామంత్రస్య నారద ఋషిః బృహతి ఛందః శ్రీకృష్ణ పరమాత్మా దేవత బ్రహ్మబీజం భక్తిశక్తి జ్ఞానవైరాగ్యే కీలకం. అస్మాకం శ్రీమద్భగవత్ప్రసాదసిద్ధ్యర్థే పాఠే వినియోగః ధ్యానం నారాయణామృతగుణైరణుసీమదిగ్ధం వ్యాసప్రసూతశుకగోపవరైశ్చ దుగ్ధం సర్వాశనాశమనకామజనైస్తు జగ్ధం క్షీరం శుభం పిబత భాగవతం విదగ్ధం. శ్రీ గురుభ్యో నమః. 9వ అధ్యాయం చివరిలో యశోదామాత బాలకృష్ణుణ్ణి రోటికి కట్టేసింది. కష్టం మీద నానా తంటాలు పడి ఇంట్లో ఉన్న తాళ్ళన్నీ కలిపిన తర్వాత కూడా ఆయన అనుగ్రహిస్తే మొత్తం మీద కట్టేసింది. కట్టేసిన తర్వాత తన పనిలో తాను వెళ్ళిపోయింది. కాసేపు అలాగే ఉంచుదాము అనుకుని ఈ లోపల ఈ బాలకృష్ణుడు మెల్లగా నడుస్తూ ఆ రోటితో సహా మెల్లగా నడుస్తూ 2 తెల్ల మద్ది చెట్లు ఉంటే వాళ్ళ ఇంటి ప్రాంగణంలో ఆ మద్ది చెట్లను చూసి వాటి వైపు నడవసాగాడు. ఆ తెల్ల మద్ది చెట్లు ఎవరో కారు, కుబేరుడు కొడుకులైనటువంటి నలకూబరుడు మణిగ్రీవుడు అని చెప్పారు. అధ్యాయాంతంలో ఈ మాట చెప్పారు. ఆ మాట వినంగానే 10వ అధ్యాయంలో రాజోవాచ పరీక్షిత్ గారు అడుగుతున్నారు. కథ్యతాం భగవన్నేతత్ తయో శాపస్య కారణం యత్తద్విగర్హితం కర్మ ఏనవా దేవర్షయస్తమః అని. భగవన్, ఓ పూజ్యుడైన శుకదేవ, కథ్యతాం, కాస్త నాకు వివరం చెప్పవలసింది. తయోహో శాపస్య కారణం, వాళ్ళిద్దరికీ నారద మహర్షి శాపం పెడితే ఇక్కడికి వచ్చారు అని చెప్తున్నారు కదా తమరు. ఆ శాపానికి కారణం ఏంటి? యత్తద్విగర్హితం కర్మ, వాళ్ళు నారద మహర్షే శాపం పెట్టేంతగా ఒక నీచమైన పని ఏం చేశారు? అందరూ పెద్దవాళ్ళందరూ అసహ్యించుకునేటువంటి పని ఏం చేశారు? ఏనవా దేవర్షేస్తమః, దేవర్షి నారదుడు మహానుభావుడు, నిరంతర శాంతమూర్తి, అందరికీ మంచి చేయాలని అనుకునేవాడు. అలాంటి వాడికే కోపం వచ్చింది అంటే అలాంటి వాడికి కోపం తెప్పించేంత నీచపు పని వీళ్ళు ఏం చేశారు? కథ్యతాం భగవన్నేతత్ తయో శాపస్య కారణం యత్తద్విగర్హితం కర్మ ఏనవా దేవర్షయస్తమః అని పరీక్షిత్ గారు శ్రీశుకుల వారిని అడిగారు. దాంతో శ్రీశుక ఉవాచ, శ్రీశుకుల వారు చెప్పడం ప్రారంభించారు. ఈ శాపం గురించి ప్రస్తావన చేసుకోవాలి. మనం శ్రీకృష్ణుడి బాల్యలీలలో అనేటువంటి హడావిడిలో ఉన్నాం. ఆయన వ్యాపకత్వాన్ని పొర మీద పొర వేసుకుని పెంచుకుంటూ ఉన్నా సరే దాన్ని మధ్యలో ఆపుకునైనా సరే ఈ శాపవృత్తాంతాన్ని తెలుసుకోవాలి. ఆ పొరలు ఎంత పెరగాలో ఈ శాపం తాలూకు పొరలు అంత తరగాలి. కొత్త పొరలు రాకుండా మనం అడ్డుకోవాలి. కాబట్టి శాపాన్ని గురించి అందరూ తెలుసుకోవాలి. కాబట్టి వివరంగా చెప్పాలి అని అనుకుని
శ్రీశుకోవాచ. శ్రీశుకుల వారు చెప్పడం ప్రారంభించారు విస్తృతంగా. రుద్రస్యానుచరౌ భూత్వా సుదృప్తౌ ధనదాత్మజౌ కైలాసోపవనే రమ్యే మందాకిన్యాం మదోత్కటౌ. కుబేరుడు, ఈ మణిగ్రీవుడు, నలకూబరుడు వీళ్ళిద్దరికీ తండ్రి. ఆ కుబేరుడు చాలా గొప్ప తపస్సు చేసి, చాలా చాలా కష్టపడి తపస్సు చేసి పరమేశ్వరుడు స్నేహితుడిగా ఉండేట్లుగా వరాన్ని తెచ్చుకున్నాడు. ఆయనకి త్ర్యంబక సఖ అని పేరుంది. పరమేశ్వరుడే ఆయనకి స్నేహితుడు, ఇంకా చెప్పవలసింది ఏం లేదు. అలాగే తనకు ఆధిపత్యం ఉన్న ఉత్తర దిక్కులో హిమాలయాల్లో కైలాసం అనేటువంటి పర్వతాన్ని పరమేశ్వరుడికి నివాస ప్రాంతంగా కుబేరుడు ఇచ్చాడు. నువ్వు ఇక్కడే నాతో పాటే ఉండు, నేనున్న దిక్కులోనే నువ్వు ప్రధానంగా ఉండు అని ఇచ్చాడు. దాంతో ఈ స్నేహితుల యొక్క సహవాసం అనేది కూడా మొదలైపోయింది. స్నేహితులు సహవాసులు కూడా అయిపోయారు. దాంతో ఈ కుబేరుడి ఏలుబడిలో ఉండేటువంటి ప్రజలందరూ, గుహ్యకులు వీళ్ళందరూ ఉన్నారు కదా, చాలా జాతుల వాళ్ళు ఆయన ఏలుబడిలో ఉన్నారు. వాళ్ళందరూ కూడా పరమేశ్వరుడి యొక్క అనుచరులు అయిపోయారు. సో డిఫాల్ట్గానే కుబేరుడు పిల్లలైనటువంటి మణిగ్రీవుడు, నలకూబరుడు వీళ్ళిద్దరూ కూడా రుద్రస్య అనుచరు, పరమేశ్వరుడి యొక్క అనుచరులు అయ్యారు. పరమేశ్వరుడు అనుచరులైతే వాళ్ళకి తిరిగేముంది? వాళ్ళని అడ్డుకునే వాళ్ళు ఎవరుంటారు? వాళ్ళ బలానికి కానీ, వాళ్ళని చూసి ఎవరైనా ఏమైనా కనీసం క్రూరంగా చూడడానికి కానీ ఎవరైనా సాహసిస్తారా? వాళ్ళ బలాన్ని ఎవరైనా తక్కువ అంచనా వేస్తారా? వేయరు కదా. అందుకని రుద్రస్యానుచరౌ భూత్వా, మేము పరమేశ్వరుడి అనుచరులం అని అనుకుని సుదృప్తవు, మెల్లగా గర్వాన్ని పెంచుకున్నారు. గర్వం బాగా తలకెక్కేసింది. ధనదాత్మజౌ, గర్వం తలకెక్కడానికి ఇదొక్కటే కారణం అవ్వక్కర్లేదు. ధనదుడైనటువంటి కుబేరుడి పిల్లలు, డబ్బున్నవాడి పిల్లలు, దాంతో ఆ డబ్బు మదము అలాగే రుద్రస్య అనుచరవు అనే మదము, రెండు మదాలు కలిసి బాగా గర్వం తలకెక్కి ఏం చేస్తున్నారో తెలియని పరిస్థితికి వచ్చేశారు. ఏం చేస్తున్నారో తెలియని పరిస్థితికి ఎంతగా వచ్చేశారంటే, అది కైలాస ప్రాంతమని, ఆ కైలాస ప్రాంతంలో ఎవరైనా సరే సాధన చేసుకోవాలే తప్ప ఎంజాయ్ చేసుకోవడానికి వాడకూడదని, అక్కడ టూరిజం లాంటివి పెట్టుకోకూడదని, టూరిస్టులుగా అక్కడికి వెళ్ళకూడదని, కేవలం అక్కడికి పరమేశ్వర ధ్యానంతో మాత్రమే వెళ్ళాలి అని వాళ్ళు ఎప్పుడో మర్చిపోయారు. దాంతో కైలాసోపవనే రమ్యే, కైలాసం దగ్గరగా ఒక వనం ఉంటే, ఒక అడవి ఉంటే, ఆ అడవిలో మందాకిని గంగానది చక్కగా పారుతూ ఉంటే, ఆ మందాకిన్యాం మదోత్కటౌ, అక్కడికి టూరిజం కోసం వెళ్ళారు. అక్కడ తిరగటానికని వెళ్ళారు. తిరగటానికి ఎందుకు వెళ్ళారు? వీళ్ళకి అక్కడేంటి పని? అలాంటి ఉపవనాలు హిమాలయాల్లో ఎన్నున్నాయి, అక్కడెక్కడికో వెళ్ళొచ్చు కదా. వాళ్ళ ఇంటిలో పెరట్లో ఉండేటువంటి ఉపవనానికే చాలా పెద్ద పేరుంది కదా, అవన్నీ మానేసి ఇక్కడికే ఎందుకు వచ్చారు అంటే వేరే కారణం ఏం లేదు, మదోత్కటౌ, బాగా మదం తలకెక్కి ఈ పని చేశారు. రుద్రస్యానుచరౌ భూత్వా సుదృప్తౌ ధనదాత్మజౌ కైలాసోపవనే రమ్యే మందాకిన్యాం మదోత్కటౌ. వచ్చిన వాళ్ళు ఊరుకున్నారా? కేవలం అక్కడ తిరిగి సంతోషించి వచ్చేసారా? రాలేదు. మన సోకాల్డ్ టూరిస్టుల్లాగానే వారుణీం మదిరాం పీత్వా మదాఘూర్ణిత లోచనౌ స్త్రీజనైరనుగాయద్భిః చేరతు పుష్పితే వనే. వారుణీం మదిరాం పీత్వా, వారుణీం మదిరా, వారుణి రకరకాలుగా చెప్పుకోవచ్చు. వరుణదేవతాకమైనటువంటి అన్నం ద్వారా వచ్చిన సుర అనైనా చెప్పచ్చు, లేదా వారుణి మదిర సముద్ర మంథనంలో ఒకటి వచ్చింది అని చెప్పారు కదా, రాక్షసులు దాన్ని గ్రహించారు అని చెప్పారు కదా, ఆ మదిర, ఆ వారుణి మదిర అలాగైనా చెప్పుకోవచ్చు. ఆ మదిరని బాగా తాగి మత్తెక్కి మదాఘూర్ణిత లోచనవు, ఆ మత్తు బాగా ఎక్కి కళ్ళన్నీ ఉబ్బి బయటికి వచ్చేసి కళ్ళు ఎర్రబడి ఉండగా, ఆ ఎర్రబడిన కళ్ళతో, అంటే కళ్ళు ఎర్రబడేంతగా, కళ్ళు ఉబ్బిపోయేంతగా తాగి తందనాలాడి స్త్రీజనైరనుగాయద్భిః, కూడా ఎలాగో స్త్రీజనాన్ని తీసుకెళ్లారు కదా, ఆ తీసుకెళ్లిన స్త్రీజనాలు పాడుతూ ఉంటే, ఎలాగో వాళ్ళందరూ పాటలకి ప్రసిద్ధులైన వాళ్ళే కాబట్టి వాళ్ళు పాటలు పాడుతూ ఉంటే స్త్రీజనైరనుగాయద్భిః చేరతు పుష్పితే వనే, బాగా పూలతో నిండి ఉన్న ఆ వనంలో వీళ్ళు ఇష్టం వచ్చినట్టు తిరిగారు. పూలతో వనం నిండి ఉంటే అక్కడ ఇష్టం వచ్చినట్టు తిరగకూడదు, ఆ పూలు కోసి పరమేశ్వరుడికి పెట్టాలని అనుకోవాలి. అలా అనుకోకుండా వీళ్ళు ఇష్టం వచ్చినట్టు తిరిగారు. వారుణీం మదిరాం పీత్వా మదాఘూర్ణితలోచనౌ స్త్రీజనైరనుగాయద్భిః చేరతు పుష్పితే వనే. అంతఃప్రవిశ్య గంగాయాం అంభోజ వనరాజిని
చిక్రీడతుర్యువతిభిః గజావివ కరేణుభిః అంతఃప్రవిశ్య గంగాయాం. ఆ గంగలోకి కూడా ప్రవేశించారు. గంగలోకి స్నానార్థం కాకుండా శ్రద్ధగా స్వచ్ఛంగా ఆచమనం చేసి సంకల్పం చేసి స్నానం కోసం దిగటం అనే మాట పక్కన పెట్టేసేసి ఆ గంగని మామూలు నీళ్ళగా చూసి ఆ మామూలు నీళ్ళలాగా ఉండే మామూలు నీళ్ళు అనుకున్నటువంటి గంగలోకి కాళ్ళు పెట్టారు. అంతఃప్రవిశ్య గంగాయాం. ఆ గంగా ప్రాంతం అంతా కూడా అక్కడ అంభోజ వనరాజిని మొత్తం తామర పూలతో నిండి ఉంది. నదుల్లో తామర పూలు అరుదుగా వస్తాయి. అంటే ఆ నదుల తాలూకు నీళ్లు ఎక్కడైనా కాస్తంత నిలవుండి ప్రవహించి పక్కకు వెళుతుంటే ఆ నిలవున్న ప్రాంతాల్లో తామర పూలు వస్తాయి. ప్రవాహంలో తామర పూలు రావు, కానీ కాస్త నిలవ ఉండేటువంటి ప్రాంతాల్లో తామర పూలు వస్తాయి. అలా తామర పూలతో ఆ గంగానది ప్రాంతం అంతా కూడా నిండి ఉంది. అంభోజ వనరాజిని మొత్తం ఒక అడవిల్లే ఉంది. తామర పూల తాలూకు అడవిల్లే ఉంది. ఆ అడవులేమో వరుసగా ఇదో చిన్న అడవి ఇదో చిన్న అడవి, నీళ్ళు ఇక్కడ నిలిచినాయి దీని నిండా తామర పూలు, దీన్ని ఇక్కడ నిలిచినాయి దీని నిండా తామర పూలు అన్నట్లుగా అదే తామర పూల తంపరగా ఉంది. తామర తంపరగా పూలున్నాయి. అంభోజ వనరాజిని. అక్కడేదో తామర పూలు కదా, పరమేశ్వరుడికి ఇష్టమైన పూలు కదా, తీద్దాము కోద్దాము దేవుడికి పెడదాము అనే మాట ఎప్పుడో మర్చిపోయి చిక్రీడతుః యువతిభిః ఆ తామర పూల తాలూకు ఆ నీటి ప్రాంతాల్లో ఇష్టం వచ్చినట్లు ఆడారు. యువతిభి వచ్చిన స్త్రీలతో సహా ఆడారు. ఎలా అంటే గజావివ కరేణుభి. మొత్తం ఆ సమూహంలో వీళ్ళిద్దరే పురుషులు, మణిగ్రీవుడు నలకూబరుడు, మిగతా వాళ్ళందరూ స్త్రీలు. కాబట్టి 2 మగ ఏనుగులు చాలా ఆడ ఏనుగుల్ని చుట్టూ ఉంచుకుని ఆడితే ఎలా ఆడతాయో అలా వీళ్ళిద్దరూ అక్కడ ఆడారు. గజావివ కరేణుభి. అంతఃప్రవిశ్య గంగాయాం అంభోజ వనరాజిని చిక్రీడతుర్యువతిభిః గజావివ కరేణుభిః. యదృచ్ఛయా చ దేవర్షిః భగవాంస్తత్ర కౌరవ అపశ్యన్ నారదో దేవౌ క్షీబాణౌ సమబుధ్యత. యదృచ్ఛయా చ దేవర్షిః. అక్కడికి ఆ ప్రాంతానికి ఎందుకు వచ్చాడో తిరుగుతూ తిరుగుతూ ఆకాశగామిగా ఉండేటువంటి నారద మహర్షి గారు వచ్చాడు. యదృచ్ఛయా చ దేవర్షిః. ఆయనేమో భగవాన్, చాలా పూజనీయుడు, పూజనీయమైనటువంటి బుద్ధి ఉన్నవాడు. తత్ర ఆ ప్రాంతానికి వచ్చాడు. కౌరవ, ఓ పరీక్షిత్తు, వచ్చినవాడు అపశ్యన్ నారదో దేవౌ. వచ్చినవాడు చూశాడు వీళ్ళని. దేవౌ, వీళ్ళేమో దేవతలు, వీళ్ళకి మనుష్య ధర్మాణవు అని పేరుంది. కుబేరుడే మనుష్య ధర్మ, మనుష్యుల్లాగా ఉంటాడు అని పేరుంది, కానీ ఆయన దేవతల కోవకే చెందుతాడు అని కూడా ఉంది. మనుష్యుల్లాగా మీసాలు గడ్డాలు ఉంటాయి కాబట్టి ఆయనకి మనుష్య ధర్మ అని పేరుంది, కానీ దేవతల కోవకే చెందుతాడు. దేవతలకి మీసాలు గడ్డాలు వెంట్రుకలు ఉండవు, ఈయనకు ఉంటాయి, కానీ దేవతలు వాడే ఆయన. కాబట్టి ఆయన పిల్లలుగా ఈయన కూడా వీళ్ళిద్దరు కూడా దేవతల కోవకే చెందుతారు. దేవతల పనులు ఇవి కావు. ఇవన్నీ సోకాల్ టూరిస్టు పనులు. ఎక్కడ పవిత్రమైన నది జలాలు ప్రవహిస్తున్నా సరే అక్కడికి వెళ్ళటం, ఓ రాయి మీద కూర్చోవటం, తాగినంత తాగటం, అక్కడ ఆ బాటిల్స్ పగలగొట్టేయటం, అవన్నీ అక్కడక్కడే పెంకుల్లాగా ఉండటం, లేదా సెల్ఫీలు తీసుకోపోయి ఆ నీళ్ళలోనే పడిపోవటం, పడిపోయిన తర్వాత బయటికి రాగలగటం, రాలేకపోవటం, ఇలాంటివన్నీ మనలాంటి అంటే మనుషుల్లాంటి వాళ్ళు చేయవలసిన పనులు, దేవతలు చేయవలసిన పనులు కావవి. క్షీబాణవు, అందులోనూ వీళ్ళు మత్తెక్కి ఉన్నారు. మత్తెక్కి ఉన్నా పర్వాలేదు అనుకోవచ్చు, కానీ మత్తెక్కి అశ్లీలంగా కూడా మాట్లాడుతున్నారు, నోటుకొచ్చినట్టు మాట్లాడుతున్నారు. సమబుద్ధ్యత చూసి ముక్కును వేలేసుకున్నాడు నారద మహర్షి గారు. యదృచ్ఛయాచ దేవర్షిః భగవాంస్తత్ర కౌరవ అపశ్యన్ నారదో దేవౌ క్షీబాణౌ సమబుద్ధ్యత. అప్పటికి ఎలా ఉన్నారు వాళ్ళు అందరూ అంటే ఎవ్వరూ వస్త్రాలు ధరించి లేరు. తం దృష్ట్వా వ్రీడితా దేవ్యః వివస్త్రా శాపశంకితాః వాసాంసి పర్యధు శీఘ్రం వివస్త్రౌ నైవ గుహ్యకౌ. ఈ నారద మహర్షి గారిని ఈ బ్యాచ్ మొత్తం చూశారు. గంగానదిలో పవిత్రమైన బుద్ధితో కాకుండా ఇష్టం వచ్చినట్లు తిరుగుతున్న, వస్త్రాలు లేకుండా తిరుగుతున్నటువంటి ఈ బ్యాచ్ అంతా చూశారు. నీళ్ళలోకి వస్త్రాలు లేకుండా వెళ్ళకూడదు అని పూర్తి నిషిద్ధం. నా వివసన స్నాయాత్ అని వేదవాక్యమే ఉంది. ఆ నిషేధాన్ని కూడా పట్టించుకోకుండా వీళ్ళందరూ అక్కడ తిరుగుతున్నారు కదా. తం దృష్ట్వా, వచ్చిన నారద మహర్షిని చూశారు వీళ్ళిద్దరూ చూశారు లేదా సరిగ్గా క్లారిటీ లేదు, కానీ చూశారు. వ్రీడితాః దేవ్యః, స్త్రీలందరూ సిగ్గుపడ్డారు. వాళ్ళు దేవతా స్త్రీలే కదా, అందుకని సిగ్గుపడ్డారు.
అందులోనూ వివస్త్రాహ, వస్త్రం లేకుండా ఉన్నారు కదా, అందుకని బాగా సిగ్గుపడ్డారు. సిగ్గుపడటం కంటే ఎక్కువగా శాపశంకితాహ, శాపం పెడతాడేమో అని భయపడ్డారు. చేసే తప్పు అని వాళ్ళకు కూడా తెలుసు. ఈ తప్పుడు పని చూసి నారద మహర్షి గారు శాపం పెడతాడేమో, అందులో నగ్నంగా ఉన్నాము అనుకుని మరీ భయపడ్డారు. భయపడి వాసాంసి పరియధు శీఘ్రం, అక్కడ ఉండే ఆడవాళ్ళందరూ కూడా వెంటనే పరిగెత్తుకుంటూ వచ్చి మొదలు బట్టలు చుట్టేసుకున్నారు. నారద మహర్షి గారికి కోపం రానివ్వకూడదు అనే ఉద్దేశంతో బట్టలు చుట్టేసుకున్నారు. వివస్త్రవు నైవ గుహ్యకవు, ఈ మణిగ్రీవుడు అలాగే నలకూబరుడు వీళ్ళిద్దరూ మాత్రం పట్టించుకోలేదు. ఎలా ఉన్నారో అలాగే ఉన్నారు. మేము మా పానాన్ని మేము ఎంజాయ్ చేస్తుంటే నారద మహర్షి వస్తేనేమి, ఇంకో బోరద మహర్షి వస్తేనేమి అన్నట్టున్నారు వీళ్ళు. తం దృష్ట్వా వ్రీడితాదేవ్యో వివస్త్రా శాపశంకితా వాసాంసి పర్యధు శీఘ్రం వివస్త్రం నైవ గుహ్యకౌ. అప్పుడు ఈ వ్యవహారం అంతా గమనిస్తున్న నారద మహర్షి గారు ముక్కను వేలేసుకోవటం ఏంటి, ముక్కును నలిపేసుకున్నాడు. తౌ దృష్ట్వా మదిరామత్తౌ శ్రీమదాంధౌ సురాత్మజౌ తయోరనుగ్రహార్థాయ శాపం దాస్యన్నిదం జగౌ. తౌ దృష్ట్వా, వాళ్ళిద్దరినీ చూశాడు. ఈ దేవతా స్త్రీలది తప్పేం లేదు, వీళ్ళు రమ్మంటే వచ్చారు, వీళ్ళు ఏం చేయమంటే అది చేస్తున్నారు. కానీ నారద మహర్షిని చూడంగానే వాళ్ళ ఆజ్ఞల కోసం ఎదురు చూడకుండా ముందు బట్టలు చుట్టుకున్నారు. అంటే కనీస మర్యాదను పాటించారు వాళ్ళు. కాబట్టి వాళ్ళ తప్పేం లేదు, వాళ్ళని గురించి ఆలోచించక్కర్లేదు, తీసేయచ్చు. వీళ్ళిద్దరిని గురించి ఆలోచించాలి. తౌ దృష్ట్వా, వీళ్ళు ఎలా ఉన్నారు? మదిరామత్తౌ, మత్తెక్కి ఉన్నారు. శ్రీమదాంధౌ, ఈ మత్తు కంటే కూడా తమకున్నటువంటి సంపద వల్ల వచ్చినటువంటి గర్వం ఇంకా ఎక్కువగా ఉంది. ఆ గర్వంతో కళ్ళు కానరాకుండా ఉన్నారు. ఎదురుకుండా ఉన్న నారద మహర్షినే చూడలేకపోతున్నారు, కనిపెట్టలేకపోతున్నారు, లెక్క చేయలేకపోతున్నారు. శ్రీమదాంధౌ. మరి ఇలాంటి పనులు సురాత్మజౌ, దేవతల తాలూకు పిల్లలు చేయొచ్చనా? చేయకూడదు. దేవతలు అంటే ఆదర్శప్రాయంగా ఉండాలి, వాళ్ళు తప్పులు చేయకూడదు. కానీ ఈ దేవతల పిల్లలు ఈ తప్పు చేస్తున్నారు. కాబట్టి తప్పు చేస్తున్న వాడిని దిద్దటం అనేది నా బాధ్యత అని అనుకున్నాడు. నా పేరే నారద. నారం అంటే జ్ఞానం, జ్ఞానాన్ని ఇచ్చేవాడు అని కదా. జ్ఞానాన్ని ఎప్పుడు ఎలా ఎవరికి ఇవ్వాలో చూసుకుని ఇవ్వటమే నా విధి. కాబట్టి నా పనే అది అని అనుకున్నాడు. అయితే వీళ్ళ దగ్గరికి వెళ్ళి ఇప్పుడు కనుక మనం మంచి ఉపదేశం చేస్తే ఏం చేసినా వినరు. వాళ్ళు వేరే మూడులో ఉన్నారు, వేరే హడావిడిలో ఉన్నారు. వాళ్ళ దగ్గరికి వెళితే వాళ్ళు పలికే అశ్లీల పదాలను వినలేక చెవులు సీసం పోసుకోవాల్సిన పరిస్థితికి వస్తాయి. అందుకని అది జరగదు. అందువల్ల తయోర్ అనుగ్రహార్థాయ, వీళ్ళకి ఏదో విధంగా బుద్ధి చెప్పాలి. అదే సమయంలో ఆ బుద్ధి చెప్పే సమయంలో ఇప్పుడున్న పరిస్థితి కంటే చాలా మెట్లు వీళ్ళని పైకి తీసుకెళ్ళాలి. వీళ్ళకి శాపం పెట్టి ఆ శాపంతో గర్వమంతా అణిగిపోయేటట్లు చేయాలి. అదే సమయంలో గర్వం అణిగిపోయిన వెంటనే ఇంతకింత మహాలాభం అనే దాన్ని ఒకదాన్ని చూపించాలి. రెండూ చేయకపోతే వీళ్ళకి బుద్ధి రాదు. వీళ్ళు చెప్తే వినే టైప్ కాదు. తయోర్ అనుగ్రహార్థాయ, వాళ్ళ మీద అనుగ్రహం చూపించాలి, వాళ్ళ మదం పోగొట్టాలి, అర్థం వాళ్ళకి ఒక పరమ ప్రయోజనాన్ని కూడా చూపించాలి అని అనుకుని శాపం దాస్యన్, శాపం పెట్టబోతూ, ఎందుకు శాపం పెడుతున్నాను అనే సంగతి వాళ్ళకి తెలియాలి కదా అని శాపం దాస్యన్, శాపం పెట్టబోతూ ఇదం జగౌ, పైన చెప్పబోయే మాటల్ని, చాలా వివరంగా చెప్తున్న మాటల్ని, వాళ్ళకంటే కూడా మిగతా మనమందరము కూడా చాలా శ్రద్ధగా వినవలసిన కొన్ని మాటల్ని కొన్ని చెప్పారు. తౌ దృష్ట్వా మదిరామత్తౌ శ్రీమదాంధౌ సురాత్మజౌ తయోరనుగ్రహార్థాయ శాపం దాస్యన్ నిదం జగౌ. నారద ఉవాచ, నారదుడు చెప్పడం మొదలుపెట్టాడు. ఇప్పుడు ఇంకా ఈ సీన్లో మణిగ్రీవుడు నలకూబరుడు వీళ్ళిద్దరూ లేరు. నారద మహర్షి గారు మనము ఉన్నామనుకుని వింటే చాలా చాలా బాగుంది, చక్కగా చెప్పారు. ఏమని చెప్తున్నారు? నహ్యన్యో జుషతో జోష్యాన్ బుద్ధిభ్రంశో రజోగుణ శ్రీమదాత్ ఆభిజాత్యాది యత్ర స్త్రీద్యూతమాసవ అని చెప్పడం మొదలుపెట్టారు. ఈ లోకంలో ఉన్న వాళ్ళని మీరు సంతోషించకండి, ఎంజాయ్ చేయకండి అని చెప్తే వినటం కష్టం. మీరు వైరాగ్యంగా ఉండండి, సాంసారిక భోగాలను అనుభవించబోకండి, అవన్నీ చాలా పాములు లాంటివి, మిమ్మల్ని కరుస్తాయి, అవి ఇవి చెప్తే వినేందుకు ఎక్కువ మంది సిద్ధపడరు. మీరు ఈ సంసారంలో ఉండేటువంటి భోగాలను అనుభవించండి, అనుభవిస్తూ ధార్మికంగా ఉండండి అని చెప్తే వినేవాళ్ళు కొంతమందైనా ఉంటారు. కాబట్టి జుషతో జోష్యాన్, ఈ సంసారంలో ఉండి
ఆ సంసారంలో ఉండేటువంటి భోగాలను అనుభవిస్తున్న వాళ్ళని మీరు అనుభవిస్తూ ఉండండి అయ్యా, మీరు అనుభవిస్తూ ఉండండి, కానీ నేను చెప్పే మాటలు కొన్ని వినండి అని చెప్తే వినేందుకు కొంతమంది అయినా వస్తారు. వాళ్ళకి చెప్పవలసిన మాట ఒకటి ఉంది. ఏమని? నాయనా, మీకు ఎప్పుడో ఒకప్పటికి బుద్ధిభ్రంశం అనేది జరుగుతుంది. బుద్ధిభ్రంశం, మంచి బుద్ధి అనేది పోవటం అనేది జరుగుతుంది. మంచి బుద్ధి అంటే ఏంటి అంటే, మనం భోగాలను అనుభవించేటప్పుడు ధర్మం తప్పకూడదు, తప్పులు చేయకూడదు, తప్పులు చేయకుండా ధార్మికంగా మనకి ఎంత లభిస్తే దాంతో మనం భోగాలను అనుభవించాలి అనేటువంటి బుద్ధి కూడా పూర్తిగా భ్రష్టు పట్టిపోయే ప్రమాదం ఉంది. ఆ ప్రమాదం రజోగుణం వలన కలుగుతుంది అని చెప్పడానికి ఏమీ లేదు. రజోగుణం అంటే భోగాలను అనుభవిస్తున్న వాళ్ళకి ఒక విచిత్రమైన గుణం ఉంటుంది. పక్క వాళ్ళని హాస్యం చేసేటువంటి గుణం, పక్క వాళ్ళని పరిహాసం చేసేటువంటి గుణం. ఈ భోగం నాకుంది, పక్కవాడికి లేదు కదా. కాబట్టి లేని పక్కవాడిని చూసి నవ్వటము, పరిహాసం చేయటము, ఆ పరిహాసంలో కొంచెం అదుపు తప్పటం అనేటువంటి గుణం ఈ భోగాలను అనుభవించే వాళ్ళకి తప్పనిసరిగా అబ్బుతుంది. ఎందుకంటే భోగాలను అనుభవించడం అనేది రజోగుణ కార్యం అనుకుంటే, ఇప్పుడు చెప్పుకున్నటువంటి పరిహాసం కూడా రజోగుణ కార్యమే. అదొక రజోగుణము. ఈ రజోగుణము ఆ రజోగుణము ఎప్పటికో ఒకప్పటికి కలుస్తాయి. కలిసినప్పుడు పక్క వాళ్ళని పరిహాసం చేసినప్పుడు వాళ్ళ ద్వారా ఏమైనా ప్రమాదం ముంచుకు రావచ్చు. కానీ ప్రమాదంగానే ఉంటుంది, కానీ పూర్తిగా బుద్ధిభ్రంశమైపోయేంత ప్రమాదం దానివల్ల కూడా లేదు. బుద్ధిభ్రంశో రజోగుణ నా అన్య, ఇంకోటేదో ఉంది. పోనీ ఆభిజాత్యాది, నేను చాలా గొప్ప వంశంలో పుట్టినవాడిని, నాకు చాలా విద్య ఉంది, నేను చాలా కష్టపడి సాధించాను, నేను మెట్లుగా పైకి ఎదిగాను, నేను ఇటుక పేర్చి భవనాన్ని కట్టుకున్నాను అనే ఆభిజాత్యం ఉంటుంది కదా, అది ఈ రజోగుణంలో కలుస్తుంది. భోగం అంటే ఏ భోగాన్ని అనుభవిస్తున్నాను? నేను సంపాదించుకున్నదే అనుభవిస్తున్నాను, నా తండ్రి తాతలు ఇచ్చింది అనుభవించడం లేదు, నేను ప్రతిదీ నేను కష్టపడి సాధించుకుని నేను అనుభవిస్తున్నాను, నేను సాధించుకున్నది నేను అనుభవిస్తే కాదంటానికి ఏముంది అనే అభిప్రాయం ఉంటుంది కదా. అది కూడా రజోగుణం తాలూకు ప్రభావము. ఈ భోగాల్ని అనుభవించటము, ఇలాంటి అభిప్రాయం ఉండటము, ఈ రెండు కూడా ఈ రజోగుణం అని కలుస్తాయి. ఇవి కూడా కలుస్తాయి. దీనివల్ల కూడా చాలా ప్రమాదాలు ఉండొచ్చు. అహం అనేది పెరిగిపోతూ ఉంటే అహమేవా, నేనే అని అనొచ్చు, పక్కవాడిని చేదరించుకోవచ్చు. దానివల్ల ఎవరినైనా అనరాని మాటలు అనొచ్చు. ఇందాక పరిహాసంతో కొంతైనా పరిహాసంలో విరసమయ్యే సరసమైనా ఉంటుందేమో, కానీ ఈ గర్వపు మాటల్లో అది కూడా ఉండకపోవచ్చు. పోకపోతే తర్వాత ఏమైనా జరగచ్చు, దానివల్ల కూడా నష్టపోవచ్చు. కానీ ఆ నష్టం బుద్ధిభ్రంశం దాకా ఉండదు. అన్య ఇంకోటి ఏదో ఉంది. దీనివల్ల పెద్ద హడావిడైపోదు. దేనివల్ల బుద్ధిభ్రంశం కలుగుతుంది అంటే శ్రీమదాత్, నేను ధనవంతుడిని అనేటువంటి అహంకారం ఉంటే దానివల్ల కలుగుతుంది. శ్రీమదాత్, ఈ శ్రీమదాత్ నేను ధనవంతుడిని అనేటువంటి మదం వలన, అహంకారం వలన కలిగేటువంటి బుద్ధిభ్రంశం, నష్టం ఈ రజోగుణం వలన కలగదు, లేదా ఆభిజాత్యం వలన కలగదు, దేనివలన కలగదు, కేవలం దీనివల్లనే కలుగుతుంది. ఎందుకంటే ఈ శ్రీమదం అనేది గనక కలిస్తే కేవలం రజోగుణాలు కలవటం కాదు, తమో గుణాలు కలిసిపోతాయి. అహంకారం అనేది కలిస్తే అహంకారం అనేది తమో గుణానికి దారి అవుతుంది, తమో గుణానికి దారులు తెరుచుకున్నట్టు అవుతుంది. తమో గుణానికి దారి తెరిస్తే స్త్రీ, ద్యూతం, ఆసవ లాంటి చెడు అలవాట్లన్నీ క్రమక్రమంగా అవుతాయి. ద్యూతం, స్త్రీ అంటే స్వస్త్రీ కాదు, ద్యూతం, అలాగే ఆసవ, మద్యం, ఇలాంటి అలవాట్లన్నీ క్రమక్రమంగా అవుతాయి. కాబట్టి ఈ శ్రీమదం అనేది తప్పనిసరిగా బుద్ధిభ్రంశాన్ని కలిగిస్తుంది. బుద్ధిభ్రంశం కలిగితే ఏమవుతుంది? బుద్ధిభ్రంశాత్ ప్రణశ్యతి అనే మాట ఉండనే ఉంది. ఏ దారిలో బుద్ధిభ్రంశం కలిగినా సరే అది వినాశానికే దారి తీస్తుంది. కాబట్టి బుద్ధిభ్రంశం, వినాశానికి దారి తీసే బుద్ధిభ్రంశం ఈ ఐశ్వర్య మదం వలన కలుగుతుంది అని మొదటి మాట చెప్పారు నారద మహర్షి గారు. ఎవరికి చెప్పారు? మణిగ్రీవుడికి, నలకూబరుడికి చెప్పలేదు, మనలాంటి వాళ్ళందరికీ చెప్పారు, మనందరికీ చెప్పారు. ఏమని? నహ్యన్యో జుషతో జోష్యాన్ బుద్ధిభ్రంశో రజోగుణ శ్రీమదాత్ ఆభిజాత్యాది యత్ర స్త్రీ ద్యూతమాసవ అని. ఇంతేకాదు, హన్యంతే పశవో యత్ర
నిర్దయైరజితాత్మభిః మన్యమానైరిమం దేహం అజరా మృత్యు నశ్వరం అని కూడా జరుగుతుంది. ఈ శ్రీమతం అనేది పెరిగితే ఇంత ధనవంతుణ్ణి కాబట్టి నేను బతికి ఉండాలి, కానీ మిగతా వాళ్ళు మిగతా ప్రాణులు బతికి ఏం ప్రయోజనం? ధనవంతుడిని నేను బతికి ఉండాలి, కానీ ధనవంతుణ్ణి అనేటువంటి అహంకారం ఉన్న నేను బతికి ఉండాలి, కానీ మిగతా ప్రాణులు మిగతా వాళ్ళు బతికి ఏం ప్రయోజనం? వాళ్ళు నాకు సేవ చేస్తే ఏదో విధంగా నాకు ఉపయోగపడగలిగితే ప్రయోజనం, లేకపోతే ఏం ప్రయోజనం అనేటువంటి అభిప్రాయం తప్పనిసరిగా వస్తుంది. దాదాపు 99% వచ్చిన దాఖలాలే ఉన్నాయి ఇలాంటి దాఖలాలే ఉన్నాయి. దాంతో హన్యంతే పశవో యత్ర, ఈ శ్రీమదంలో ఈ ధనవంతుణ్ణైనటువంటి అహంకారంలో ఎన్నో పశువులు తలలు తిరిగి కింద పడి ఉంటాయి. హన్యంతే పశవో యత్ర నిర్దయై, అక్కడ దయ రాదు. అజితాత్మభి, ఒక్కసారి కూడా మనసులోకి ఆలోచన రాదు. ఎందుకు ఆ ప్రాణిని మనం ఎందుకు హింసించటం? ఆ ప్రాణిని హింసించకుండా మనం అనుభవించే దారి లేదా? ఇంకో దారిలో మనం పొట్ట పోసుకోకూడదా? ఇంకో దారిలో పొట్ట నింపుకోకూడదా? ఇంకో దారిలో మనం అందంగా పార్టీ చేసుకోకూడదా అని అనిపించదు. అజితాత్మభి, మనస్సు మీద పట్టు లేకపోవటం వలన, అహంకారాందే పై చేయి అవ్వటం వలన దయ లేక ఇష్టం వచ్చినట్లు ప్రాణిహింస చేయటం అనేది అప్పుడు జరిగిపోతుంది. ప్రాణిహింస చేసేటప్పుడు ఇమం దేహం, ఈ దేహాన్ని అజరం, అసలు ముసలితనమే లేదు అనుకున్నట్లుగా చేస్తారు. అమృత్యు, అసలు దీనికి మృత్యువు మరణం అనేది లేనే లేదు అన్నట్లుగానే చేస్తారు. ప్రాణహింస చేసేటప్పుడు అంత పని కూడా చేస్తారు. ఏ ప్రాణినైతే హింసిస్తున్నారో ఆ ప్రాణికి మరణం ఉంది, కానీ అలాంటి ప్రాణివైన నీకు మాత్రం మరణం లేదా అనే ప్రశ్న ఆ సందర్భంలో రావటం లేదు. నశ్వరం అయితే గనక, ఆ ప్రాణి శరీరం నశ్వరం అయితే, ఆ ప్రాణిని నువ్వు బలవంతుడివి కాబట్టి ఆ ప్రాణిని నువ్వు హింసించే మాట అయితే, నీకంటే బలవంతుడు వచ్చి నిన్ను హింసిస్తాడేమో కదా అనంటే ఆ సందేహమే రాదు, ఆ ఊహే రాదు, ఆ మాట చెవిన పడదు. చెవిన పడ్డా సరే వినాలని అనిపించదు. ఇమం నశ్వరం, వాస్తవానికి ఇది కూడా ఆ ప్రాణితో సమానంగా నశ్వరంగా ఉండేటువంటి శరీరమే, కానీ ఈ దేహం మాత్రం అజరం, అమృత్యు, దీనికి ముసలితనం లేదు. ఇది ఎప్పుడూ యవ్వనంగానే ఉంటుంది. పూర్తిగా వణుకుతూ ఉన్నా సరే ఇది యవ్వనంతో ఉన్నట్లే, ఎందుకంటే ఇది ధనవంతుడి యొక్క శరీరం. మిగతావన్నీ కూడా మిగతా ప్రాణుల శరీరాలకి విలువ లేదు అని అనిపిస్తుంది. ఆ అనిపించటంలో హింస అనేది పెట్టరేగిపోతుంది. హన్యంతే పశవో యత్ర నిర్దయైరజితాత్మభిః మన్యమానైరిమం దేహం అజరా మృత్యు నశ్వరం. ఎవరైనా ఒక్క విషయం ఆలోచించి చెప్పాలి. దేవ సంజ్ఞితమప్యంతే కృమి విడ్భస్మ సంజ్ఞితం భూతదృక్ తత్కృతే స్మార్థం కిం వేద నిరయోయతః. ఈ మాటకి సమాధానం ప్రతి వాళ్ళు చెప్పాలి. దేవ సంజ్ఞితమే తత్, ఈ శరీరం నీ దగ్గర సంపదలు ఉన్నాయి కాబట్టి, నీ దగ్గర అధికారం ఉంది కాబట్టి, నీ చేతుల్లో అధికారం ఉంది కాబట్టి దేవ సంజ్ఞితం. మనుషుల లోకంలో ఉన్నా సరే ఏదో నరదేవ, ఏదో భూదేవ అని దేవ అనే పేరుతో పిలువబడవచ్చు కాక తప్పేం లేదు. దేవ సంజ్ఞితం, ఆ పేరు అలాగే రావచ్చు. రాజులకి వాళ్ళకి నరదేవ అని పేరు, లేదా భూదేవ అని పేరు, అలా పిలవచ్చు కాక ఎవరైనా సరే. కానీ దేవ సంజ్ఞితమపి, అంత సంజ్ఞ ఉన్నా సరే దేవతలు ఉన్నంతసేపైనా ఈ శరీరం ఉంటోందా? ఉండట్లేదు. అంతే, చివరికి ఏదో ఒక సమయంలో ఈ శరీరం నుంచి ప్రాణం గుటుక్కుమని బయటికి వెళ్ళిపోతే కృమి విట్ భస్మ సంజ్ఞితం, దాని పేర్లు మారిపోతున్నాయి. ఆ శరీరాన్ని అలాగే వదిలేస్తే, ఆ శరీరం కనుక ఏ అడవిలో వేటాడుతూ కనుక పడిపోయి ఉంటే, ఆ శరీరాన్ని ఎవరూ చూడకపోతే అలాగే వదిలేస్తే, ఆ కుక్కలు, ఈ నక్కలు, ఆ పులులు, ఈ సింహాలు తిన్నంత తినగా మిగిలిన శరీరాన్ని కేవలం పురుగులే తింటాయి. మనం వెళ్ళి ఒక 15 రోజులకో నెల రోజులకో తర్వాత వెళ్ళి చూస్తే అక్కడంతా క్రిములే కనిపిస్తాయి. క్రిములే ఉన్నాయి, శరీరం లేదు అని క్రిములు అనే పేరుతోనే వ్యవహరింపబడుతుంది. క్రిములు అనే పేరు వచ్చేస్తుంది దానికి. అలా కాదు, ఈ శరీరాన్ని అంతకు ముందే చూసాం, నెల రోజుల తర్వాత కాదు ముందే చూసాం అంటే మనం వెళ్ళేసరికి ఏ కుక్కలో నక్కలో తింటూ ఉంటే విట్ అనే పేరు వస్తుంది. వాటి ఆహారం, కుక్కలు నక్కలు అవి తినేటువంటి ఆహారం అనే పేరే దానికి వస్తుంది.
అలా కాదు, జాగ్రత్తగా తీసుకెళ్ళి గంధపు చెక్కలతో కాల్చేస్తే ఏమవుతుంది? దాని పేరు భస్మ అవుతుంది, బూడిద అనే పేరు మిగులుతుంది. క్రిమి విట్ భస్మ సంజ్ఞితం, దీనికి ఇదే పేరు. ఏ పేరైతే హింసించే ప్రాణులకు పెట్టారో ఆ పేర్లే ఈ శరీరానికి కూడా వస్తాయి. దేవ సంజ్ఞితమప్యంతే క్రిమి విట్ భస్మ సంజ్ఞితం. మరి తత్కృతే అలాంటి శరీరం కోసం భూతదృక్ మిగతా ప్రాణులకి ద్రోహం ఎందుకు చేయాలి? కిం స్వార్థం నవేదా? అసలు మనకి మంచి అనే మాట ఎవరికీ తెలియదా? మనకి మంచిదైతే అది మిగతా ప్రాణులకు కూడా మంచి కలిగేటట్లే కదా ఉండాలి అనే మాట ఎవరికీ తెలియదా? మిగతా ప్రాణులకు కనుక ద్రోహం చేస్తే, భూతద్రోహం అనేది చేస్తే నిరయోయత ఇది కిం నవేదా? దానివల్ల నరకం కలుగుతుంది, నరకమే వస్తుంది అనే విషయం తెలియకుండానే ఉన్నారా? పోనీ తెలియచెప్పడానికి శాస్త్రాలు లేవా? తెలియచెప్పే పెద్ద మనుషులు లేరా? ఇంట్లో పెద్దవాళ్ళు ఏమి ఇలాంటి మాటలు చెప్పట్లేదా? పెద్దవాళ్ళు చెప్పడం మానేసుకున్నారా? పెద్దవాళ్ళు పిల్లలతో మాట్లాడడం మానేసేసారా? పెద్దవాళ్ళ పిల్లలు పెరిగి వాళ్ళు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు ఉంటే చాలు అనుకుంటున్నారా? ఏం జరుగుతోంది? దేవ సంజ్ఞితమప్యంతే కృమి విడ్ భస్మ సంజ్ఞితం భూతదృక్ తత్కృతేత్ స్వార్థం కిం వేద నిరయోయత అనే విషయం ఎవరైనా సరే సమాధానం చెప్పవలసిన విషయం కదా అని అన్నారు. దేవ సంజ్ఞితమప్యంతే కృమి విడ్ భస్మ సంజ్ఞితం భూతదృక్ తత్కృతే స్వార్థం కిం వేద నిరయోయత. దేహ కిం అన్నదాతుస్వం నిషేక్తుర్మాతురేవ చ మాతు పితుర్వా బలినః క్రేతురగ్నే శునోపివా. దీనికి సమాధానం చెప్పండి చూద్దాం. దేహం నేను అనుకునేటువంటి దేహం ఇది ఎవరిది? తేల్చి చెప్పండి. కిం అన్నదాతు, అన్నం బాగా పెట్టి తినటానికి తిండి బాగా పెట్టి పోషించి ఎంత లావును చేసినటువంటి వాడిదా ఈ దేహం? కిం అన్నదాతు స్వం, వాడికే చెందుతుందా? వాడి తండ్రికి చెందదా? ఈ దేహానికి మొదటి బీజన్యాసం చేసినటువంటి తండ్రికి ఈ దేహం చెందదా? లేదా ఈ దేహాన్ని ఇప్పుడు పెంచి పోషించుకుంటున్నాను అనుకుంటున్నాడు కదా, 9 నెలల పాటు కష్టపడి కడుపులో దాచుకుని దానివల్ల వచ్చేటువంటి పరిణామాలను అన్నిటినీ తట్టుకుని, ఆ సమయంలో పరిణామాలు, తర్వాత వచ్చే పరిణామాలు, వీటన్నిటినీ తట్టుకుని శరీరంలో ఉండేటువంటి ఆ పిండాన్ని పెంచి పోషించి దానికి కావలసినటువంటి సకల సౌకర్యాలు చేసినటువంటి తల్లికి చెందదా? కిం మాతురేవచ, తల్లికి చెందదా ఇది? అసలు ఇలాంటి తల్లిని కన్నటువంటి మాతామహుడికి ఈ దేహం చెందదా? ఆ మాతామహుడే లేకపోతే తల్లి లేదు కదా, తల్లి లేకపోతే ఈ దేహం లేదు కదా. దేహం అంటూ ఒకటి వస్తే, ఇంత దేహం అనేది బయటికి వస్తే ఆ దేహాన్ని పాలతోనూ పెరుగుతోనూ వాటితోనూ వీటితోనూ బాగా పెంచి పోషించుకోవచ్చు. అసలు ఆ మాతామహుడే లేకపోతే ఇవన్నీ కుదరవు కదా. కాబట్టి మాతామహుడికి చెందదా ఇది? మాతు పితుర్బా, ఇవన్నీ కాదు. దేహాన్ని గట్టిగా పోషించుకుని ఇంత లాభం తయారు చేసి ఉంచారు. ముందే అనుకున్నట్లుగా వీడికంటే బలవంతుడు ఒకడు వచ్చి లాక్కుపోతే వాడికి చెందింది అవ్వట్లేదా? బలినః. ఇంత కాదు, ఆ బలి బలంగా ఉండేటువంటి వాడు కిడ్నాపల్లే చేసి తీసుకెళ్ళి ఎక్కడో అమ్మేశాడు. అమ్మేస్తే ఈ దేహం ఎవరిదైంది? క్రేతు, కొనుక్కున్నవాడిది అయిందా లేదా? క్రేతు. ఇలా కాదు, ఇంత పని జరగలేదు, కిడ్నాపింగ్ చేయనివ్వలేదు, చుట్టూ బౌన్సర్స్ని పెట్టుకున్నాము, అన్నీ చేశాము, జాగ్రత్త చేసుకున్నాము, సెక్యూరిటీ బాగుంది, అరేంజ్మెంట్స్ అన్నీ చక్కగా ఉన్నాయి. ఎప్పటికో ఒకప్పటికి దేహంలోని ప్రాణం గుటుక్కుమనదా? అగ్నికి చెందిపోదా? అసౌ స్వర్గాయ లోకాయ స్వాహ అనే మంత్రం చెప్పి దీన్ని అగ్నిలో పారేయరా? లేదా పారేయటం అంటే ఏదో మాట వరుసకి పారేయరా? మరి అగ్నికి చెందదా ఈ దేహం? ఈ దేహాన్ని మొత్తం ఎముకలతో సహా అంతా తినేసేటువంటి అగ్నికి చెందదా ఈ దేహం? శునోపివా, అగ్ని సంస్కారం చేయకపోతే వదిలేస్తే కుక్కలకి చెందదా? ఈ దేహం ఎవరిది? పెంచి పోషించిన వాడిదా, లేకపోతే తండ్రిదా, తల్లిదా, మాతామహుడిదా, లేదా బలవంతుడిదా, లేకపోతే కొనుక్కున్నవాడిదా, అగ్నిదా, కుక్కదా, ఎవరిది దేహం? ఈ ప్రశ్నకి సమాధానాలు చెప్పండి చూద్దాము అని నారద మహర్షి గారు అంటున్నారు. దేహ కిమన్నదాతుస్వం నిషేక్తుర్మాతురేవ చ మాతు పితుర్వా బలినః క్రేతురగ్నే శునోపివా అని. ఏవం సాధారణం దేహం అవ్యక్త ప్రభవాప్యయం కో విద్వాన్ ఆత్మసాత్ కృత్వా హంతి జంతువున్ ఋతే సతః. ఏవం సాధారణం దేహం, ఇది ఒక్కడిదే కాదు. అసలు
ఒకడి దేహం కాదు, నా దేహం అని ఒక్కడు అనుకోకూడదు. నా దేహం అని వాడు అనుకోవచ్చు, తల్లి అనుకోవచ్చు, తండ్రి అనుకోవచ్చు, మాతామహుడు అనుకోవచ్చు, లేకపోతే బలం ఉన్నవాడు ఎవడైనా కిడ్నాప్ చేయగలిగిన వాడు వీడు నావాడు, నా కేసు అని అనుకోవచ్చు, లేదా కొనుక్కున్నవాడైతే నా పనివాడు, నా దాసుడు, నా వెట్టి చాకిరీవాడు అని అనుకోవచ్చు, అగ్ని అనుకోవచ్చు, కుక్క అనుకోవచ్చు. ఇది అందరికీ సాధారణంగా ఉండేటువంటి దేహం. ఏవం సాధారణం దేహం. ఈ దేహాన్ని ఎవరు నాది అని అనుకోవాలి. పోనీ ఈ విషయం పక్కన పెడదాం, సాధారణం దేహం అనే విషయాన్ని పక్కన పెడదాం. అవ్యక్త ప్రభవాప్యయం, ఈ దేహం ఎక్కడి నుంచి వచ్చింది, ఎక్కడికి చివరికి పోతోంది అని ఎవరికైనా తెలుసా? ఎవరైనా దాన్ని కనిపెట్టగలిగారా? కనిపెట్టలేరు కదా. అవ్యక్త ప్రభవాప్యయం, ఇది ఎక్కడి నుంచి వచ్చింది, ఎక్కడికి మళ్ళీ తిరిగిపోతుంది అని ఎవరూ కనిపెట్టలేరు. ఈ శరీరంలోని మార్పులు చూస్తున్నారు అందరూ, అంతేను. కానీ నిజంగా ఈ శరీరంలోని మార్పుల తాలూకు పరంపర ఎక్కడి నుంచి ప్రారంభమైంది, ఆ పరంపర ఎక్కడితో పూర్తయిపోతోంది అని ఎవరూ కనిపెట్టలేరు. పసిపిల్లవాడు పుట్టంగానే పసిపిల్లవాడు అని చూస్తున్నారు, అయ్యో బతికాడు, ఏడ్చాడు అని అనుకుంటున్నారు. తర్వాత పెరిగాడు అనుకుంటున్నారు, ఓ పుష్టిగా తయారయ్యాడు అనుకుంటున్నారు. ఓ పెరిగి 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 120 ఏళ్ళు హాయిగా జీవించి పోయాడు అనుకుంటున్నారు. పోయిన తర్వాత భస్మయ్యాడు లేదా కుక్కలకి అన్నమయ్యాడు అని అనుకుంటున్నారు. బాగానే ఉంది. ఇవన్నీ మార్పుల తాలూకు పరంపరలోని భాగాలు. ఇవన్నీ శరీరం తాలూకు అసలు సిసలు తత్వాలు కావు. ఈ మార్పుల తాలూకు పరంపర ఎక్కడి నుంచి ప్రారంభమైంది? తల్లి నుంచా, తండ్రి నుంచా, మాతామహుడి నుంచా, ఆ పైవాడి నుంచా, ఆ పైవాడి నుంచా, లేకపోతే భూతాల దృష్టితో చూస్తే పంచభూతాల నుంచా, వాటి మూల కారణం నుంచా, వాటి మూల కారణం నుంచా, ఎవరికి తెలియదు. అవ్యక్త ప్రభవాప్యయం, మళ్ళీ తిరిగి ఎక్కడికి చేరుతున్నాయి అనే విషయంలో కూడా క్లారిటీ ఏమీ లేదు. అలాంటి దేహం కోసం ఎక్కడి నుంచి వచ్చిందో తెలియదు, ఎటుపోతుందో తెలియదు. అలాంటి దేహం కోసం గో విద్వాన్ ఆత్మసాత్కృత్వ, ఈ దేహాన్ని నేను అని అనుకుని ఆ దేహంలో నేను అనే జెండా పాతేసుకుని ఆత్మసాత్కృత్వ, అయ్యో ఇదే నేను, ఇది తప్ప నేను లేను అని అనుకుని విద్వాన్, కనీసపు తెలివైన వాడు ఎవడైనా సరే, కాస్త తెలివిన్నవాడు ఎవడైనా సరే, కాస్త తెలిసినవాడు ఎవడైనా సరే, హంతి జంతువున్ కథం, ఆ శరీరం కోసం మిగతా ప్రాణుల్ని ఎందుకు హింసిస్తాడు, ఎలా హింసించగలుగుతున్నాడు, ఎందుకు హింసిస్తున్నాడు, హింసించేవాడైతే ఎందుకు హింసిస్తున్నాడు, ఎలా హింసించగలుగుతున్నాడు, ఏ ఆలోచనతో, ఏ తెలివితో, ఏ బుద్ధితో ఈ పని చేస్తున్నాడు. కో విద్వాన్ ఆత్మసాత్కృత్వ హంతి జంతువున్. నా దగ్గర అయితే సమాధానం ఉంది. ఋతే సతః, తెలివి తక్కువవాడు కాబట్టి, మూఢుడు కాబట్టి, ఏమీ తెలియదు కాబట్టి, ఏమీ తెలియదు అనే విషయంతో సహా ఏమీ తెలియవు కాబట్టి, అజ్ఞాని కాబట్టి ఈ పని చేయగలుగుతున్నాడు. భోగం మీద ఉండేటువంటి ఆసక్తి ఆ భోక్త మీద లేదు కాబట్టి, భోక్త ఎవరు అనే మాట తెలియటం లేదు కాబట్టి ఈ పని చేయగలుగుతున్నాడు అని నారద మహర్షి గారు అంటున్నారు. ఏవం సాధారణం దేహం అవ్యక్త ప్రభవాప్యయం కో విద్వాన్ ఆత్మసాత్ కృత్వా హంతి జంతూన్ ఋతే సతః అని మహర్షి గారు ముందే మొదలుపెట్టినట్లుగా భోగాలేవో అనుభవిస్తే అనుభవించండి, దాని గురించి తర్వాత మాట్లాడుకుందాము. భోగాలను అనుభవించేటువంటి కాలంలో ఈ అహం అనేటువంటి భ్రమను పెంచుకుని, ఆ భ్రమని కాస్త గర్వంగా మార్చేసుకుని, ఆ గర్వాన్ని బాగా బలోపేతం చేసేసుకుని, ఆ బలోపేతం చేసినటువంటి గర్వానికి శ్రీమదాన్ని కూడా జోడించుకుని ఇష్టం వచ్చినట్లు ప్రాణుల్ని గనక హింసించిన మాట అయితే చివరికి దక్కేది నరకం కదా. నరకానికి లేదా బాధలకి లోను కావలసినటువంటి పరిస్థితే కదా. అలాంటి పరిస్థితిని తెలివైన వాళ్ళు ఎందుకు కొని తెచ్చుకుంటున్నారు అని ప్రత్యక్షంగా అడుగుతున్నారు. ఈ ప్రశ్నకి సమాధానం చెప్పవలసినటువంటి బాధ్యత దాదాపు అందరికీ ఉంది. మేము ప్రాణుల్ని హింసించడం లేదు, వీఆర్ నాట్ నాన్ వెజిటేరియన్స్, ఇవన్నీ కాదు మాటలు. ప్రాణుల్ని హింసించడం అనేది రకరకాల మార్గాల్లో జరుగుతోంది. పూర్తిగా కోసేస్తేనే హింస కాదు, హింస చాలా రకాలుగా ఉంది. ఆ హింస ఈ శరీరం కోసం మిగతా ప్రాణుల తాలూకు హింస, ఆ హింస ద్వారా మనం నరకానికి పోవలసిన స్థాయిలో జరుగుతున్నటువంటి హింస ఎందుకు జరుగుతోంది? ఈ దేహం మీద సరి అయినటువంటి అవగాహన ఉండి జరుగుతోందా, లేకుండానే జరుగుతోందా, అహంకారంతో జరుగుతోందా అని సమాధానం చెప్పుకోవలసినటువంటి తరుణం ఇది. దీనికి సమాధానం మనం వెతుక్కుందాము. మహర్షి గారి మాటల్లో కొంత వెతుక్కుందాము, శ్రీశుకుల వారి మాటల్లో కొంత వెతుక్కుందాము. వెతుక్కుని సమాధానాన్ని సరిగ్గా కనిపెట్టి తర్వాత మనం మార్చుకోవలసినటువంటి మైండ్ సెట్ని మార్చుకునేందుకు మనం దారి చూస్తాము.
అలా మన మైండ్ సెట్ మారేటట్లుగా ఈ ప్రశ్నకి సమాధానం మనం దొరకబుచ్చుకునేటట్లుగా మనల్ని అనుగ్రహించమని ఆ అఖిలానత నఖలూకృత నిఖిలాపన్ ముఖభావనుడైనటువంటి శ్రీనివాస పరమాత్మని భక్తిగా ప్రార్థించుకుందాము. ఆ ప్రార్థనతో క్షమాప్రార్థనాదులను చెప్పుకుని ఈ రోజుకి ఈ కార్యక్రమాన్ని పూర్తి చేసుకుందాము. ఇలాంటి సంక్లిష్టమైన విషయాలు మనం ఆలోచిస్తే మనకే తలకాయ నొప్పి వచ్చేటువంటి విషయాలు వచ్చినప్పుడు ఎక్కువ చదువుకోకూడదు, కాస్త తగ్గించుకుని 2-3 రోజులు చదువుకోవాలి అనేటువంటి సంకల్పంలో ఉన్నాం కదా మనం. అందుకని తక్కువ శ్లోకాలతో ఈ కార్యక్రమాన్ని పూర్తి చేసుకుందాము. అథ క్షమా ప్రార్థన యదక్షరపదభ్రష్టం మాత్రాహీనం చ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోస్తుతే. అథ భగవత్సమర్పణం కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. అథ లోకక్షేమ ప్రార్థనా సర్వే భవంతు సుఖినః సర్వే సంతు నిరామయాః సర్వే భద్రాణి పశ్యంతు మా కశ్చిద్ దుఃఖభాగ్ భవేత్. అథ మంగళం శ్రియః కాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్థినాం శ్రీవేంకటనివాసాయ శ్రీనివాసాయ మంగళం.